నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం సిహెచ్ ప్రతాప్ గారు రచించిన 'హార్డ్వేర్ హృదయాలు' అనే ఒక కథను విందామండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఆధునిక నగర జీవనశైలి మనుషుల మధ్య సరికొత్త సంబంధాలను, అభివృద్ధి పదాలను నిర్మిస్తోంది. అందుకు హైదరాబాద్ మహానగరం ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది. నేడు భాగ్యనగరం కేవలం ఒక నగరం మాత్రమే కాదు, అది ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో అలరారుతున్న ఒక ఆధునిక మహాసామ్రాజ్యం. ముఖ్యంగా మాదాపూర్ ఐటీ కారిడార్లోని ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాలు ఎన్నో వేల మంది యువతీ యువకుల ఉన్నత ఆశయాలకు, వారి ఉజ్వల భవిష్యత్తుకు ప్రతిబింబాలుగా నిలుస్తూ నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోయే ఆ అద్దాల మేడల మధ్య నెక్స్ట్ జెన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే ప్రముఖ కంపెనీలో కార్తీక్, మేఘన ఇద్దరు సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారి ప్రయాణం ఎంతో అందంగా మొదలైంది. ఒకప్పుడు అదే కంపెనీ కెఫెటేరియాలో వేడివేడి టీ కప్పుల మధ్య సాగిన ఆఫీస్ ప్రాజెక్ట్ చర్చలు వారి మనసుల మధ్య ఒక సన్నని అనురాగ వారధిని నిర్మించాయి. ఆ పరిచయం కాస్త గాఢమైన ప్రేమగా రూపాంతరం చెంది చివరకు పెద్దల ఆశీస్సులతో అంగరంగ వైభవంగా పెళ్లిపీటల వరకు దారితీసింది. ఆ సమయంలో వారి జీవితం ఒక మధుర స్వప్నంలా అనిపించింది. కార్తీక్, మేఘనల వివాహబంధం తొలినాళ్లలో ఒక అందమైన కావ్యంలా సాగింది. ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు గౌరవించుకుంటూ ఆఫీసులో ఎంత పని ఒత్తిడి ఉన్నా సాయంత్రం కాగానే ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించుకునేవారు. వీకెండ్ వస్తే చాలు, నగర శివార్లలో లాంగ్ డ్రైవ్స్, క్యాండిల్ లైట్ డిన్నర్లతో వారి లోకం ఎంతో పరవశంగా ఉండేది. అయితే కాలం గడిచే కొద్దీ ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలోని ఉరుకుల పరుగుల జీవితం వారి మధ్య అజేయమైన గోడలను నిర్మించడం ప్రారంభించింది. కెరీర్ పట్ల ఉన్న అతి ఉత్సాహం ఆఫీస్ డెడ్లైన్స్ ఒత్తిడిలో పడి వ్యక్తిగత సమయాన్ని పూర్తిగా కోల్పోయారు. వారి వైవాహిక జీవితంలో పగుళ్ళు ఏ స్థాయిలో వచ్చాయో చెప్పడానికి 2 సంఘటనలు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తాయి. మొదటిసారి వారి మొదటి పెళ్లి రోజున మేఘన ఎంతో ఆశగా ఇల్లంతా అలంకరించి కార్తీక్కు ఇష్టమైన వంటకాలతో అర్ధరాత్రి వరకు ఎదురుచూసింది. కానీ కార్తీక్ ఒక ముఖ్యమైన అంతర్జాతీయ క్లయింట్ మీటింగ్లో పూర్తిగా మునిగిపోయి కనీసం తనకు ఫోన్ చేసి ఆలస్యం అవుతుందని చెప్పాలనే స్పృహ కూడా లేకుండా ఉండిపోయాడు. అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చిన కార్తీక్ కనీసం క్షమాపణ చెప్పకపోగా తన పని ఒత్తిడిని అర్థం చేసుకోవడం లేదని మేఘనపైన ఎదురుదాడి చేయడంతో ఆమె మనసు తీవ్రంగా గాయపడింది. మరో సందర్భంలో మేఘన తన ఆఫీసులో ఒక క్లిష్టమైన ప్రాజెక్టును పూర్తి చేసి ప్రశంసలు పొందినప్పుడు ఆ ఆనందాన్ని కార్తీక్తో పంచుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఆఫీసుకు ఫోన్ చేసింది. అయితే కార్తీక్ తన వర్క్ టెన్షన్లో ఉండి ఆమె మాటలను అసహనంతో మధ్యలోనే కట్ చేస్తూ నిర్లక్ష్యం చేయడం వారి మధ్య ఉన్న అనురాగాన్ని మరింత దూరం చేసింది. ఈ చిన్నపాటి నిర్లక్ష్యాలే వారి మధ్య భావోద్వేగాల అగాధాన్ని సృష్టించి ఒకరికొకరు పరాయి వ్యక్తులుగా మారేలా చేశాయి. ఇలాంటి చిన్నపాటి సంఘటనలే క్రమంగా అలసిపోయిన శరీరాల్లో అసహనాన్ని నింపాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేని ఈగోలు వారి మధ్య చిచ్చు పెట్టాయి. చివరకు వంట చేయడం లేదా ఇల్లు సర్దడం వంటి అతి చిన్నపాటి విషయాల్లో వచ్చే భేదాభిప్రాయాలు కూడా పెద్ద యుద్ధాలకు దారితీసి వారి మధ్య ఉన్న పచ్చని సంబంధాన్ని క్రమంగా చిదిమేశాయి. ఒకప్పుడు గంటల తరబడి మాట్లాడుకునే ఆ జంట మధ్య మాటలు తగ్గి మౌనాలు పెరిగాయి. ఆ మౌనం కాస్త కాలక్రమేణా తీవ్రమైన ద్వేషంగా మారి కట్టుకున్నవాడు పరాయివాడిగా, కలిసి నడిచిన తోడు శత్రువులా కనిపించేలా చేసింది. గతాన్ని మరిచి భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయిన ఆ ఇద్దరు చివరకు వారి మధుర జ్ఞాపకాలను తుడిచేస్తూ వివాహబంధానికి ముగింపు పలకడానికి ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది. యాంత్రికమైన ఈ ప్రపంచంలో మనుషుల కంటే పనులకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల
ఎంతటి బలమైన బంధాలైనా ఎలా కుప్పకూలుతాయో వీరి కథ అద్దం పడుతోంది. వారి వివాహ బంధం ముగింపు దశకు చేరుకోవడానికి కేవలం ఆఫీస్ ఒత్తిడి మాత్రమే కారణం కాదు. సామాజిక ఒత్తిడి, వ్యక్తిగత వేదనలు అంతకంటే ఎక్కువ ప్రభావం చూపాయి. పెళ్ళై 10 ఏళ్లు గడిచిన వారి గూడు పసిపాప ఏడుపుతో నిండకపోవడం ఆ దంపతుల మధ్య తీరని వెలితిని మిగిల్చింది. ఈ సున్నితమైన సమస్యను అర్థం చేసుకొని అండగా ఉండాల్సిన ఇరువైపు పెద్దలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా వ్యవహరించారు. సంతానం లేకపోవడానికి కారణం ఎవరా అని సాగిన వైద్య పరీక్షల్లో కార్తీక్‌లో క్రోమోజోమ్ లోపం ఉందని, అతను తండ్రి అయ్యే అవకాశం లేదని రిపోర్టులు రావడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఆ నివేదిక చూసిన మేఘన తల్లిదండ్రులు ఆవేశంతో ఊగిపోయారు. తన కూతురి భవిష్యత్తు నాశనం కాకూడదని, తండ్రి అయ్యే అర్హత లేని వాడితో కాపురం వృధా అని భావించి వెంటనే విడాకులు తీసుకోవాలని మేఘన్‌పై ఒత్తిడి తెచ్చారు. మరోవైపు కార్తీక్ తల్లిదండ్రులు ఈ లోపాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేక మేఘన వల్లే సంతానం కలగడం లేదని ఎదురుదాడి మొదలుపెట్టారు. వంశం నిలబడాలంటే కార్తీక్ రెండో పెళ్లి చేసుకోవాలని, దానికి ఈ బంధం అడ్డు తొలగాలని వారు భీష్మించుకుని కూర్చున్నారు. ఇలా ఇరువైపుల పెద్దలు ఈ యువజంటకు విడివిడిగా పూర్తిగా బ్రెయిన్ వాష్ చేశారు. ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చిన ప్రతిరోజు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే అనురాగం కంటే ఆ రిపోర్టులు, పెద్దల మాటలే గుర్తుకు వచ్చేవి. ప్రతి చిన్న విషయం పెద్ద గొడవగా మారేది. నువ్వు తండ్రివి కాలేవు అని ఒకరంటే, నువ్వు మా వంశాన్ని అపహాస్యం చేస్తున్నావు అని మరొకరు పరస్పరం మాటలతో గాయపరుచుకునేవారు. పడక గదిలో ఉండాల్సిన ఆత్మీయత కాస్త సంతానం లేదనే నిందల మధ్య సమాధి అయిపోయింది. ఆ నిరంతర వేధింపులు, సమాజం వేసే ప్రశ్నలు తట్టుకోలేక 10 ఏళ్ల ప్రేమను కాదని విడాకుల వైపు అడుగులు వేశారు. సరిగ్గా ఏడాది కాలంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న కార్తీక్ తన లాయర్ జగన్మోహన్ ఛాంబర్లో కూర్చొని ఉన్నాడు. నిరంతరం సాగుతున్న ఈ న్యాయ పోరాటం వల్ల అతని మనసు విసిగిపోయింది. తన జీవితం ఇలా అయిపోతుందన్న బాధ, కోపం కలగలిసిన గొంతుతో తీవ్రమైన విసుగును ప్రదర్శిస్తూ కార్తీక్ తన లాయర్ను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. జగన్మోహన్ తన ల్యాప్టాప్ను కార్తీక్ వైపు తిప్పి ఒక కుటిలమైన చిరునవ్వుతో తన అసలు వ్యూహాన్ని బయటపెట్టాడు. కేవలం మాటలతో ఆరోపణలు చేస్తే సరిపోదు కార్తీక్, వాటికి తగిన ఆధారాలు కూడా సృష్టించాలి. మేఘన తన పాత స్నేహితుడితో కలిసి తిరుగుతున్నట్లు, వారిద్దరూ రహస్యంగా ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నట్లు మనం కోర్టులో చూపించాలి. దీనికోసం నేను ఒక ప్రొఫెషనల్ ఎడిటర్ ద్వారా కొన్ని మార్ఫింగ్ వీడియోలను సిద్ధం చేయిస్తాను. ఆ వీడియోలలో మేఘన తన బాయ్ ఫ్రెండ్తో సన్నిహితంగా ఉన్నట్లు చూపిస్తే ఆమె వ్యక్తిత్వాన్ని కోర్టులో తక్కువ చేయడం చాలా సులభం అవుతుంది. ఆధునిక కాలంలో టెక్నాలజీని వాడుకుని ఇలాంటి డిజిటల్ సాక్ష్యాలు సృష్టించడం ఒక కళ. అది నేరమని తెలిసినా మన కేసు గెలవాలంటే ఆమెను క్యారెక్టర్ పరంగా దెబ్బతీయడం తప్ప మనకు మరో మార్గం లేదు. అప్పుడే మేఘన ఆత్మరక్షణలో పడిపోతుంది. మీరు కోరుకున్న విడాకులు క్షణాల్లో మీ చేతికి అందుతాయి అని జగన్మోహన్ అత్యంత నీచమైన సలహా ఇచ్చాడు. ఆ మాటలు వింటున్న కార్తీక్కు తన కళ్ళ ముందే ఒక పెద్ద కుట్ర జరుగుతోందని అర్థమై ఒళ్ళు జలధరించింది. ఆ మాటలు వినగానే కార్తీక్ రక్తనాళాలు ఉప్పొంగి ముఖం కందగడ్డలా ఎర్రబడింది. సీటులోంచి ఒక్కసారిగా ముందుకు వంగి ఆవేశాన్ని అణుచుకుంటూనే బొంగురుపోయిన గొంతుతో, ఏమంటున్నారు సార్? నేను కేసు గెలవడం కోసం మేఘన వ్యక్తిత్వం మీద బురద చల్లాలా? అసలు మీరు మనుషులా లేక యంత్రాలా అని గట్టిగా నిలదీశాడు. జగన్మోహన్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మేఘన నా భార్య సార్. 10 ఏళ్లుగా తను నా ప్రాణం. నా చుట్టూనే ఉందని నాకు తెలుసు. 10 ఏళ్లుగా తన ప్రాణం నా చుట్టూనే ఉందని నాకు తెలుసు. తను చాలా సంస్కారవంతురాలు, అత్యంత విలువలున్న స్త్రీ. మా మధ్య పని ఒత్తిడి వల్ల అభిప్రాయ భేదాలు వచ్చాయన్నది నిజమే. అర్థం చేసుకోలేక గొడవలు పడ్డామన్నది నిజమే. కానీ కేవలం విడాకుల కోసం తన శీలాన్నే శంకించే స్థాయికి దిగజారాలా? తను నాకు దూరంగా ఉండొచ్చు, కానీ నా మనసులో ఉన్న తన మంచితనాన్ని, తను నా కోసం చేసిన త్యాగాలను నేను ఎలా మర్చిపోగలను? రేపు నా పిల్లలు వాళ్ళ అమ్మ గురించి ఇలాంటి మాటలు వింటే ఏమవుతారో అని మీకు అనిపించడం లేదా అని ఆవేదనతో అడిగాడు. లాయర్ జగన్మోహన్ మాత్రం ఏమాత్రం చలించకుండా తన పెన్నును టేబుల్ మీద పెట్టి,
వెటకారంగా నవ్వుతూ, మిస్టర్ కార్తీక్, ఇక్కడ సెంటిమెంట్లకు తావులేదు. మీరు సాఫ్ట్వేర్ కోడింగ్లో లాజిక్ వెతుకుతారు, నేను చట్టంలో లొసుగులు వెతుకుతాను. మాకు చిన్న చిన్న గృహ కలహాలు ఉన్నాయి. పనుల్లో హెల్ప్ చేయడం లేదు, టైం ఇవ్వడం లేదు అంటే ఏ కోర్టు కూడా మీకు విడాకులు ఇవ్వదు. జడ్జి గారు విడాకులకి ఇవి సరైన కారణాలు కావని ఇద్దరిని పంపించేస్తారు తప్ప మీ పెళ్ళిని రద్దు చేయరు. చట్టం దృష్టిలో విడాకులు కావాలంటే క్రూరత్వం, సాడిజం, గృహహింస లేదా వివాహేతర సంబంధం లాంటి బలమైన కారణాలు ఉండాలి. అందుకే ఇవన్నీ చేయక తప్పదు. మీరు విడాకులు కావాలని నా దగ్గరకు వచ్చారు. ఆ విడాకులు ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. ఇక్కడ నీతి నియమాలు పక్కన పెట్టి కేవలం గెలవడం మీద మాత్రమే దృష్టి పెట్టండి అని చాలా తేలికగా చెప్పేశాడు. ఆ మాటలు వింటుంటే కార్తీక్కు కోర్టుల కంటే కూడా ఈ మనుషుల ఆలోచన ధోరణి చూసి అసహ్యం వేసింది. కార్తీక్ ఒక్కసారిగా పిడుగుపడినట్లు కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. అతని కళ్ళలో ఆగ్రహం, ఆవేదన సుడులు తిరుగుతున్నాయి. లాయర్ జగన్మోహన్ వైపు అసహ్యంగా చూస్తూ, చి, కేసు గెలవడం కోసం ఇంత నీచాన్ని ఒడిగట్టాలా? ఒక మనిషి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి చివరకు తన శీలాన్నే బజార్న పడేసి పొందే విజయం నాకు అవసరమా? సార్, చట్టం అంటే న్యాయం చేయడం అనుకున్నాను, కానీ ఇలా అన్యాయంగా ప్రాణాలు లేని సాక్ష్యాలు సృష్టించి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం కాదు. రేపు తను కూడా తన లాయర్ ద్వారా నా మీద ఇలాంటి నీచమైన ఆరోపణలే చేయించవచ్చు. అప్పుడు మీరు అటువైపు ఉన్న లాయర్ని కలిసి ఫోన్లలో మాట్లాడుకుంటూ, డ్రామాలు ఆడుతూ మా జీవితాలతో ఫుట్బాల్ ఆట ఆడుకుంటారు. మీరిద్దరూ లక్షలకు లక్షల ఫీజుల రూపంలో జేబులు నింపుకుంటారు. కానీ చివరకు సమాజంలో తలెత్తుకోలేక మేమిద్దరం, మా కుటుంబాలు ఈ అవమానాన్ని భరించాలి. 4 గోడల మధ్య ఉండాల్సిన మా వ్యక్తిగత విషయాలను రచ్చకీడ్చి అందరి ముందు మమ్మల్ని దోషులుగా నిలబెట్టే ఈ ఆలోచనే నా మీద విపరీతమైన అసహ్యం కలిగిస్తోంది అని అరిచాడు. జగన్మోహన్ ఏమాత్రం సిగ్గుపడకుండా తన సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ, కార్తీక్ గారు, ఇక్కడ ఎమోషన్స్కి చోటు లేదు. మీరు పేపర్లు ఇస్తే నేను విడాకులు ఇప్పిస్తాను అంతే అని వెటకారంగా అన్నాడు. ఆ మాటలు కార్తీక్ హృదయాన్ని చీల్చేశాయి. అవును సార్, తప్పు నాదే. గొడవలు జరిగినప్పుడు నా ఈగో వల్ల నా ఫ్యామిలీ మాటలు విని నా వివేకాన్ని పూర్తిగా చంపుకున్నాను. ఎవడో మూడో వ్యక్తి వచ్చి నా జీవితాన్ని చక్కదిద్దుతారని భ్రమపడి మీ దగ్గరకు వచ్చాను. విడాకుల కోసం నేను గడిచిన ఏడాది కాలంగా పడుతున్న ఈ మానసిక క్షోభలో, పెడుతున్న ఈ శ్రమలో కనీసం సగం మా పెళ్ళిని, మా బంధాన్ని కాపాడుకోవడానికి పెట్టి ఉంటే ఈరోజు మీలాంటి మనుషుల ముందుకు వచ్చి నా భార్య గౌరవాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. మా మధ్య ఉన్నది చిన్నపాటి పొరపచ్చాలే కానీ ఇలాంటి పెద్ద పెద్ద నేరాలు కావు. సార్, మీ ఫీజు ఎంతో చెప్పండి, సెటిల్ చేస్తాను. కానీ వెంటనే ఈ కేసును విత్డ్రా చేసే ప్రాసెస్ మొదలు పెట్టండి. నాకు ఇకపై మీ సలహాలు వద్దు. ఈ విడాకులు అంతకంటే వద్దు అని ఖచ్చితంగా తెగేసి చెప్పాడు. ఆ క్షణంలో కార్తీక్ మొహంలో ఒక తెలియని ప్రశాంతత కనిపించింది. కానీ లాయర్ ముఖంలో మాత్రం ఒక క్లయింట్ చేజారిపోయాడన్న అసహనం స్పష్టంగా తెలిసింది. జగన్మోహన్ కంగారుగా, మిస్టర్ కార్తీక్, ఆవేశపడకండి, కొంచెం ప్రయత్నిస్తే అని వారించబోయాడు. కార్తీక్ దృఢంగా చెప్పాడు, ప్రయత్నం సరైన దిశలో ఉంటేనే ఫలితం ఉంటుందని ఈరోజు నాకు అర్థమైంది. ఇప్పటి వరకు విడాకుల కోసం పడ్డ కష్టాన్ని ఇక నుంచి నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి పడతాను. కేసు విత్డ్రా చేయండి అని కార్తీక్ విసురుగా జగన్మోహన్ ఛాంబర్ తలుపులు తెరిచి బయటకు రాగానే వెయిటింగ్ హాల్లో మేఘన తన లాయర్తో కలిసి కూర్చుని ఉండడం చూసి ఒక్క క్షణం స్తంభించిపోయాడు. విడాకుల సెటిల్మెంట్ పత్రాలపై సంతకాలు పెట్టే ఆఖరి చర్చల కోసం జగన్మోహన్ వారిని కూడా అక్కడికి పిలిపించాడని కార్తీక్కు అప్పుడు అర్థమైంది. అయితే ఆ గది తలుపులు సరిగా వేయకపోవడంతో లోపల కార్తీక్ తన లాయర్తో పడ్డ ఘర్షణ, తన గౌరవం కోసం అతను పడ్డ ఆవేదన అంతా మేఘన స్పష్టంగా విన్నది. తన శీలంపై నిందలు వేసి కేసు గెలవాలన్న లాయర్ ఆలోచనను కార్తీక్ అసహించుకోవడం ఆమె గుండెను తాకింది. కార్తీక్ ఏదో చెప్పబోతుండగా మేఘన లేచి అతని దగ్గరకు వచ్చింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లున్న పెదవులపైన ఒక నిశ్చలమైన నవ్వు ఉంది. ఆమె తన లాయర్ వైపు తిరిగి, సార్, ఈ సెటిల్మెంట్ చర్చలతో ఇక పని లేదు. నా భర్త నా క్యారెక్టర్ గురించి మాట్లాడిన ఒక్క మాట 1000 కోట్ల తీర్పు కంటే బలమైనది. మా మధ్య ఉన్న సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం అని చెప్పింది.
కార్తీక్ వైపు తిరిగి, మనం పోగొట్టుకున్నది కేవలం కమ్యూనికేషన్ మాత్రమే కార్తీక్. మన మధ్య ఉండాల్సిన గౌరవాన్ని కాదు. సదా మనం మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడదాం పద అంటూ అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. తమ క్లయింట్ల మధ్య దూరాన్ని పెంచి లాభపడదామనుకున్న ఆ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆఫీసు బయట ఉన్న ట్రాఫిక్ హోర్లో మనసులు కలిసిన ఆ ఇద్దరి మౌనం ఒక మధురమైన గీతంలా వినిపించింది. అద్దాల మేడల మధ్య సాగే వారి కార్పొరేట్ జీవితంలోకి ముక్కలైన బంధం మళ్ళీ ప్రాణం పోసుకొని కొత్త వెలుగును నింపింది. ఆధునిక యంత్ర జీవనంలో అన్ని లెక్కల ప్రకారమే జరుగుతాయని మనం నమ్ముతాం, కానీ కొన్నిసార్లు ఆ విధి రాసే స్క్రిప్టు మనిషి ఊహకు కూడా అందదు. జగన్మోహన్ పక్కా పథకం ప్రకారం విడాకుల సెటిల్మెంటు, మనోవర్తి విషయాలు చర్చించడానికి మేఘనను ఆమె లాయర్ను సరిగ్గా అదే సమయానికి తన ఆఫీస్కు రమ్మని పిలిచాడు. చిత్రంగా ఎప్పుడూ పంక్చువల్గా ఉండే కార్తీకు ఆ రోజు ట్రాఫిక్ వల్లనో లేక మనసులోని అలజడి వల్లనో కొంచెం ఆలస్యంగా చేరుకున్నాడు. నిజానికి మేఘన్ అప్పటికే వచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉంది. కార్తీక్ లోపలికి వెళ్ళడం ఆమె చూసింది, కానీ అతను తనను గమనించలేదు. జగన్మోహన్ గది తలుపులు సరిగ్గా మూసుకోకపోవడం, కార్తీక్ తన లాయర్ జగన్మోహన్ చేస్తున్న నీచమైన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా గర్జించడం, ఇవన్నీ కేవలం కాకతాళీయం అంటే నమ్మశక్యం కాదు. జగన్మోహన్ వేసిన ఆ ప్లాను మేఘన ఆ మాటలన్నీ వినేలా చేయడం వెనుక విధి సంకల్పమే ఉందేమో అనిపిస్తుంది. మనిషి తన అహంకారంతో ఒక బంధాన్ని ముక్కలు చేయాలని చూస్తే విధి ఒక చిన్న ఆలస్యం అనే నెపంతో వారిని మళ్ళీ కలిపే ఏర్పాటు చేశాడు. కార్తీక్ ఆ గదిలోంచి ఆవేశంగా బయటకు వచ్చినప్పుడు అక్కడ మేఘన నిలబడి ఉండడం చూసి అతనికి అర్థమైంది. ఇది మనుషులు చేసిన ఏర్పాటు కాదు, కాలం చేసిన గాయాన్ని ఆ కాలమే నయం చేయడానికి పన్నిన వ్యూహం అని. మేఘన కళ్ళల్లో కన్నీళ్లు సాక్ష్యంగా ఆ గదిలో కార్తీక్ తన ఆత్మగౌరవం కోసం చేసిన యుద్ధం ఆమె మనసులోని పగను తుడిచేసింది. ఆ ఇద్దరు లాయర్లు తమ చట్టబద్ధమైన కుట్రలతో గెలవాలని చూస్తే అదృశ్యంగా ఉన్న ఆ విధి వారిని ఓడించి విడిపోవడానికి వచ్చిన జంటను ఒక్కటి చేసి పంపించింది. ఆ క్షణం ఆ ఆఫీసు ప్రాంగణంలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంటే అది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయికే కాదు, విధి ఆడిన ఒక అద్భుతమైన నాటకానికి సుఖాంతమని అక్కడి వారందరికీ అర్థమైంది. వివాహబంధం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం కాదు, అది రెండు ఆత్మల అనుసంధానం. కష్టాలు, అనారోగ్యాలు లేదా సంతానం లేకపోవడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం సులభమే, కానీ అండగా నిలబడమే అసలైన ప్రేమ. లోపాలు మనుషులకు ఉంటాయి, కానీ బంధానికి కాదు. బయట వ్యక్తులు లేదా కుటుంబ సభ్యులు వారి జీవితంలోకి మంటలు తెచ్చే ప్రయత్నం చేయవచ్చు, కానీ ఆ మంటల నుంచి తమ సంసారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తలు ఇద్దరిపైన ఉంటుంది. ఒకరి ఆత్మగౌరవాన్ని మరొకరు కాపాడుకుంటూ పరస్పర గౌరవంతో తోడుగా నిలిచినప్పుడు ఏ విడాకుల పత్రం వారిని విడదీయలేదు. సమస్యల కంటే వైవాహిక బంధం ఎప్పుడూ చాలా గొప్పది. లోకాన్ని గెలవడం కంటే ఒకరి మనసు మరొకరు గెలుచుకొని తోడుగా ఉండడమే జీవిత పరమార్థం. కథ సమాప్తం. కథ బాగుందండి. ఈ కథని నేను రచయిత గారి అనుమతితోనే చదివానండి. కథ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.